శ్రీనివాసరావు మాట్లాడిన దాని మీద మీరు ఎవరైనా మాట్లాడతారా? ఈరోజు ఈయనని చెప్పే దీంట్లో 100% ట్యాబులు కావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు యూట్యూబ్ అన్నారు. యూట్యూబ్ ఈరోజు ఓపెన్ చేస్తే రకరకాలు అన్నీ ఓపెన్ అవుతాయి. కానీ మన ట్యాబ్ ద్వారా విషయాన్ని ఏదైతే నేర్చుకోవాలనుకుంటే అదే ఓపెన్ అవుతుంది. బైజూస్ కంటెంట్ ఒకటే, బైజూస్ కంటెంట్ మాత్రమే వస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రజలకు కూడా విచక్షణ అనేది ఉంది. అంటే ప్రభుత్వం మీద బురద జల్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి విచక్షణతో ఉన్నారు. తల్లిదండ్రులు అందరూ విచక్షణతో ఉన్నారు. విచక్షణ మరి రామోజీరావుకి లేకుండా పోయింది కదా. అదే సార్, అతనికి ముందు నుండి లేదండి. అందుకే పచ్చ వాళ్ళు అంటారు కదా, వాళ్ళు లోకం అంతా పచ్చగా కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యకి అదే విధంగా మన హెల్త్కి కూడా ఇచ్చారండి. వైద్యానికి ఎవరు అడిగారండి? 5 లక్షలు ఉండేది, ఈరోజు 25 లక్షలు ఎందుకు చేశారు? ఎవరు అడిగారు? ప్రజలు అడిగారా? అడగలే. కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అతను అంతకుముందు జరిగే అంటే మన ఓదార్పు యాత్ర తర్వాత పాదయాత్ర ఇవన్నీ వీటిల్లో గమనించుకొని ఈరోజు పేదవాడికి ఒక 5 లక్షలు అయితే సరిపోదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి సడన్గా ఏదో జరగచ్చు, కానీ వాళ్ళు అదే కుటుంబంలో ఇంకొకరికి జరిగితే ఈ 25 లక్షలు అనేవి బాగా ఉపయోగపడతాయి. మహిళలు ఎవరైనా మాట్లాడతారమ్మా? నేను చెప్పేది ఒకటే, ఆనాడు చంద్రబాబు నాయుడు ఇది చేశాను అది చేశాను అన్నారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని. ఎక్కడ చెత్త అక్కడే ఉండేది రోడ్ల మీద. ఇప్పుడు మళ్ళా అతను వస్తే దరిద్రం పడుతుంది తప్ప దరిద్రం కసి పట్టదు. ఇప్పుడు అనకూడదు. కానీ మా అన్నయ్య గారు ఉన్నారంటే, స్వామి గారు ఉన్నారంటే మా కన్నవారి ఇల్లు కింద లెక్క మేము భావిస్తున్నాం. ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని అక్కడ జగనన్న స్వామి, తిరుపతి వెంకన్న స్వామి దర్శించుకున్న ఒకటే. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు అయ్యేసరికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తున్నారు. అనకూడదు. కానీ టీచర్స్ కూడా క్యారేజీలు పట్టుకెళ్ళడం మానేసి మేము స్కూల్లో తింటామని గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం ఫుడ్ బట్టి అనకూడదు. కానీ నేను ఇప్పుడు చూస్తున్న రోజులు బట్టి నాకు చిన్నపిల్లగా అయిపోవాలనిపిస్తుంది. ఒక్కరోజు స్కూల్లో భోజనం చేసి కానీ విజయనగరం మహిళలకి పంచి డైలాగులు వేసే ఇది ఉన్నట్లుంది బ్రహ్మాండంగా. సార్ అమ్మాయి మాట్లాడు. 1919లో పదవిలో స్వీకరణ చేసిన తర్వాత ఆరోగ్యపరంగా అతను మొదటి మెట్టు వేశారు, విద్యపరంగా 2వ మెట్టు వేశారు, రైతన్నాడు బతకాలి అప్పుడే మనిషి అన్నాడు బతుకుతాడని 3వ మెట్టు వేసి నవరత్నాల పథకాలలో ఈ 3 పథకాలకి మెజారిటీ పాయింట్లు ఇచ్చారు. అయితే మనిషి అన్నాడు బతికితేనే కదా ఏదైనా సాధించగలడు. మరి అటువంటి మనిషికి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా, నీ తమ్ముడిగా, మీ అన్నగా నేను ఉంటాను, మీ మామగా నేను ఉంటాను అని చెప్పేసి నవరత్నాలు అనే పథకాల్లో మాకు మాట చెప్తానండి. భగవంతుడు ప్రతి చోట ఉండగా అమ్మని అనేవాడిని సృష్టించినట్టే మన జగనన్న మన మధ్యలో లేకపోయినా పథకాల రూపంలో మనతోనే మన కష్ట నష్టాలన్నింటినీ భరిస్తున్నాడు అతను. వైద్యం గురించి చెప్పావు కదమ్మా, మనకి ఉత్తరాంధ్ర అంటే ఉద్దానం గుర్తుకొస్తుంది, కిడ్నీ వ్యాధిగ్రస్తులు గుర్తుకొస్తారు. అక్కడ దశాబ్దాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ కిడ్నీ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి ఒక శాశ్వత పరిష్కారం మనకు వచ్చింది కదండి. అదే అతను వస్తే కనుక ఇటువంటి ముందు డెవలప్ చేస్తారు. అతను కాకుండా వేరే వాళ్ళు వస్తే మనం ఊహించుకోలేము. మనిషి అన్నోడు పేదరికంలోనే కాదు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే అతను చేసే పథకాలు పేదవాడిని పేదోళ్ళలాగా అనగొట్టే కాకుండా పేదగా అభివృద్ధి చెందే విధంగా ఉంచుతున్నాడు అతను. మీరు కనిపెడితే కనుక హాస్పిటల్స్ చుట్టుపక్కల వెళ్తే ఎటువంటి పరిశుభ్ర వాతావరణము వాసన గానీ. హాస్పిటల్స్ మారాయమ్మా, నాడు నేడు స్కూల్స్ ఎలా మారాయో అదే విధంగా నాడు నేడు వైద్య మనకి హాస్పిటల్స్ కూడా మారుతున్నాయి. ఖచ్చితంగా. నేను ఒక పాపకి డెలివరీ అయింది. ఒక బెడ్ మీద బాలింతల్ని కానీ గర్భిణిని కానీ ఒక బెడ్ మీద ఎలా ఉంచుతారు? బెడ్షీట్లు మార్చేవారు కాదు. ఎవరైనా వస్తే ఏదో కార్పొరేట్లు బాగా డెవలప్ చేసినట్లు చూసేవారు, ఎవరిని అందుబాటులో ఉంచేవారు కాదు. ఇంకా కొన్ని అసభ్యకరమైన పనులు చెప్పకూడదంటే డెలివరీ టైంలోని ఇబ్బంది పెట్టేసేవారు, తిట్టడము అలాంటివి చేసేవారు. ఇప్పుడు అంటే అక్కడ పనిచేసే పని ఆవిడకి కూడా మాట్లాడాలంటే అమ్మో ఇక్కడ ఏదైనా మాట్లాడితే మా పై వాళ్ళు మమ్మల్ని దండిస్తారేమో భయంతో ప్రతి అనారోగ్యులకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నానండి. గోస్ హాస్పిటల్లో ఈసీజీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. అప్పటికి ఎప్పటికీ చాలా మెరుగైందండి. ఒక ఓపీ రాసిన దగ్గర నుంచి
మ్యాన్ పవర్ లేదని ఎన్నిసార్లు లెటర్లు పెట్టారండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని చేశారండి. పేషెంట్ లైన్లో నించొని చాలాసేపు ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం, చాలా ఇబ్బందులు పడిపోయేదండి. మ్యాన్ పవర్ పెరిగిన దగ్గర నుంచి వచ్చిన పేషెంట్ 2 అవర్స్ 3 అవర్స్ ఉన్న వెంటనే టెస్టులతో సహా అన్నీ చేయించుకొని వెళ్ళిపోతుందండి. అదొకటి. ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా టేకప్ చేశారు కదమ్మా, మీరు ఇది గతంలో ఎప్పుడైనా అట్లాంటివి చూసామా? అది చూడలేదండి. చూడాల. బెడ్షీట్స్ రెయిన్బో బెడ్షీట్స్ అని వచ్చాయండి. సండే మండే ట్యూస్డే అని రాసి ఉంటాయి. ఏ రోజు బెడ్షీట్ ఆ రోజే మార్చుకోవాలండి. రౌండ్స్ వేసి ప్రతి బెడ్షీట్ మారుస్తున్నారో లేదో కూడా చెక్ చేస్తారండి. బాత్రూమ్స్ కూడా రోజుకి 2-3 టైమ్స్ ఒక పూటలో క్లీన్ చేయాలని ఒక రూల్ పెట్టి ఒక సూపర్వైజర్ని పెడుతున్నారండి. చాలా చాలా చక్కగా ఉందండి. చిల్డ్రన్ వార్డ్ అంటే బయటన ఎక్కడో రెఫరల్లో అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో వేల డబ్బులు పడేసి అప్పుల పాలు అయిపోయారండి. అక్కడి నుంచి రెఫరల్ లెటర్ పట్టుకొని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చక్కగా వెళ్తున్నారండి. చాలా సంతోషంగా వెళ్తున్నారండి. తర్వాత తల్లి సార్ ఇంకో ఇంపార్టెంట్, తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డని ఇంటికి సేఫ్గా ఒక పేషెంట్నే పంపిస్తున్నారండి. అలాగా తల్లి బిడ్డని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటట్టు చాలా చక్కగా చేశారండి. హాస్పిటల్ మాత్రం చాలా చాలా అభివృద్ధి అయింది. అవునండి అవునండి. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ జరుగుతున్న మార్పుల్ని సవివరంగా వివరించిన వారికి మనం అందరం అభినందనలు తెలుపుదామా?